కుమారులారా కుమార్తెలారా బాగున్నారు కదా. సో మీరందరూ బాగుండాలని దేవుడు నేటి దినం ఇష్టపడచ్చు. ఆయన తన వాక్కును మనతో పంచుకోబోతూ ఉన్నాడు. విందాం, సమృద్ధిని, స్వస్థతను, జీవాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు ఎలా ఉంటుంది? ఆత్మీయ స్థితిలో మనం నడుచుకున్నట్లయితే, అంటే మన ఆత్మ కాదు కానీ దేవుని ఆత్మ అనుసారంగా, అంటే దేవుని ఉద్దేశానుసారంగా, ఆత్మానుసారమైన మనస్సు, మన మనస్సు దేవుని ఉద్దేశాన్ని కలిగి ఉండి మన మనసులో దాని ప్రకారం మనం ఉన్నట్లయితే శరీర స్థితిలో ఎల్లప్పుడూ శరీరానికి సంబంధించినవే ఆలోచిస్తూ శరీర సంబంధమైనటువంటి విషయాల్లో మనం జీవిస్తూ దేవునిలో నడుస్తూ ఉన్నట్లయితే శరీర సంబంధమైన మనస్సు అది చాలా ప్రమాదకరంగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఆ మాట అది ఎలా ఉంటుంది అని అంటే, శరీర సంబంధమైన మనసుతో మనం ఉండి జీవించినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో రాస్తున్నాడు 21వ అధ్యాయం 7వ వచనంలో, నీవు నిట్టూర్పు విడి చదివేమని వారు నిన్ను అడుగగా అని అంటా ఉన్నాడు. దేవుని ప్రజలు ఇక్కడ ప్రవక్తను అడుగుతారు, ఎందుకు అలా ఉన్నావు, నిట్టూర్పు విడుస్తున్నావు ఎందుకు అని ప్రవక్తను వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, శ్రమ దినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. ఏమొస్తుందంట? శ్రమ దినము వచ్చునను దుర్వార్త నాకు వినబడుచున్నది. శ్రమ దినాలు వస్తాయట. ఎందుకు వస్తాయి? తరువాత శ్రమ దినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది, అందరి గుండెలు కరిగిపోవును. ఆ శ్రమ ఎలా ఉంటుందంటే గుండెలు కరిగిపోయేంతగా ఉంటుంది. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ లో మణిపూర్ లో జరిగిన సంఘటనలు గుండెలు కరిగిపోయే విధంగా అమానవీయంగా సంఘాలు చర్చస్ తగలబెట్టడం, స్త్రీలను హింసించడం, వివస్త్రలను చేసి వారిని బహిరంగంగా ఊరేగించడం, వారితో సైనించడం, రేప్ చేయడం, ప్రజలను ముక్కలు ముక్కలు చేయడం, చేయకూడని కార్యాలు వారితో చేయించడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నట్లయితే, మనుషుల్ని సజీవంగా కాల్చివేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే అందరి గుండెలు కరిగిపోయే వార్తది. ఒకానొక దినాన సొదొమ గొమొర్రా దేశాలు ఆ స్థితిలో ఉన్నాయి. వాళ్ళు బలాత్కారులు. సొదొమ గొమొర్రా ప్రజలు మణిపూర్ సంఘటనలాగా బలాత్కారంతో నింపబడి ఉన్నారు. వాళ్ళు కామంతో వాళ్ళ కళ్ళు కప్పబడి కామోద్రేకులై ఆ సొదొమకి గొమొర్రాకి క్రొత్తగా ఎవరొచ్చినా వాళ్ళను పాడు చేయాలని, వాళ్ళతో సైనించాలని, వాళ్ళ కామవాంఛ తీర్చుకోవాలని కోరిక కలిగిన వారు. నీతిమంతుడైనటువంటి లోతు హృదయం ఎప్పుడు వాళ్ళ విషయంలో బాధపడేదట. ప్రియులారా, అది ఎలా ఉందంటే దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకి వచ్చినప్పుడు ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురుస్తూ ఉన్నాయి. ఒక్కరు కూడా తప్పించుకొని పారిపోవడానికి వీలు లేకుండా ఆ సొదొమ గొమొర్రా సరిహద్దులన్నీ కూడా అగ్ని గంధకములతో మూయబడి ఒక్కరిని బయటికి వెళ్లకుండా కాల్చివేస్తూ ఉంటే వాళ్ళ కేకలు వాళ్ళని రక్షించలేకపోయినాయి. వాళ్ళ పరుగులు వాళ్ళని కాపాడలేకపోయినాయి. పాపం చేసే ప్రవృత్తి గల మనుషులు తప్పనిసరిగా దేవుని చేతిలో దొరుకుతారు. దేవునికి పరలోకానికి వ్యతిరేకంగా జీవించే మనుషుల యొక్క జీవితం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఊరికి విడిచిపెట్టడు. ఎవరిని కూడా అక్రమం చేసే వాళ్ళని విడిచిపెట్టడు, వ్యభిచారులను విడిచిపెట్టడు, దోచుకునే వాళ్ళని విడిచిపెట్టడు, హంతకులను విడిచిపెట్టడు, రేపిస్టులను విడిచిపెట్టడు. ఆయన ఎవరిని విడిచిపెట్టడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ దినాన తప్పించుకొని పోవడానికి ఒక్కరి వల్ల కాలేదు. అదే భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక్కొక్కరి మీద అగ్ని గంధకం పడతా ఉంటే, ఒంటి మీద అది మంటలు మండుతూ ఉంటే, సజీవంగా కాలిపోతూ ఉంటే ఒక్కరిద్దరు కాదండి, వేల లక్షల సంఖ్యలో సొదొమ గొమొర్రా ప్రజలు అగ్ని గంధకాలకి ఆహుతైపోయి కాలిపోతూ ఉంటే ఎంత భయానకమైన పరిస్థితి. దేవుని సన్నిధిలో నువ్వు చేసే పాపానికి నీ మీదకి వచ్చే శిక్ష, ఉగ్రత అంత భయంకరంగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఆయన ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. ఇంకా ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో చూద్దాం. రెవల్యూషన్స్, ప్రకటనల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదువుకుందాం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కృమ్మరింపగా, పరలోకంలో ఒక దూత పాత్రను పట్టుకొని దానిని సూర్యుని మీద కృమ్మరించిందట. కృమ్మరించగా
జరిగిందేంటి తెలుసా? సూర్యుని యొక్క వేడిమి పెరిగిపోయి ఏం చేసిందో తెలుసా? మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడిందట. సో ఆన్ ఫైన్ డే సూర్యుడితో కూడా మనకి థ్రెట్ ఉంది. భూమికి సూర్యుడితో థ్రెట్ ఉంది, విపత్తు ఉంది, భయంకరమైన దినం రాబోతుంది. జరగబోయేటువంటి విషయాన్ని ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. 16:8-9 వచనాల్లో 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కృమ్మరించగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడిందట. సూర్యుడు అధికారం పొందుకున్నాడు. ఆ రోజు భయంకరమైన రోజు. సూర్యుడు తన వేడిమితో 55-60 డిగ్రీస్ సూర్యుడి వేడిమి పెరిగితే భూమి మీద ఉన్నటువంటి చెట్ల ఆకులన్నీ మాడిపోతాయి. అలాంటిది సూర్యుడికి అధికారం వస్తుంది ఒక రోజున. ఎందుకో తెలుసా? నీవు జీవించిన పాప జీవితాన్ని బట్టి, నీవు జీవించిన అపవిత్ర జీవితాన్ని బట్టి, నీవు జీవించిన రోత జీవితాన్ని బట్టి, నీవు జీవించినటువంటి భయంకరమైనటువంటి జీవితాన్ని బట్టి సూర్యునికి దేవుడు అధికారాన్ని ఇస్తాడట. ఎందుకు? సూర్యుడు తన వేడిమితో ఏం చేస్తాడంట? తీవ్రమైన వేడిమితో తీవ్రత పెరుగుతుందట. సూర్యుని యొక్క వేడిలో తీవ్రత పెరుగుతుంది. ద ఇంటెన్సిటీ ఆఫ్ హాట్నెస్ ఆఫ్ సన్ ఇంక్రీజెస్ ట్రెమెండస్లీ అండ్ బర్న్అవుట్ ద పీపుల్ హూ ఆర్ సిన్డ్ అగెన్స్ట్ గాడ్. భూమి మీద దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ మనుషుల్ని భయంకరమైన స్థితిలో మరి మోసం చేస్తూ అపవిత్రమైన జీవితం జీవిస్తూ కాలుస్తూ చంపుతూ రేప్ చేస్తూ సంఘాలు కాలుస్తూ దేవుని బిడ్డల మీద దాడులు చేస్తూ ఉన్నటువంటి ఈ లోక ప్రజలు దేవుని ప్రచండమైన ఉగ్రతను తప్పించుకోలేరు. దే కెన్ నెవర్ ఎస్కేప్ ద రాత్ ఆఫ్ గాడ్. సూర్యుడికి ఒకానొక రోజున అధికారం ఇవ్వబడుతుంది. ఆ రోజు సూర్యుని యొక్క వేడిమి తీవ్రత అత్యధికంగా పెరిగిపోయి ఏం చేస్తంట? కాల్చేస్తుందంట మనుషుల్ని. మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి అని అంటారు. సూర్యుని వేడికి కాలిపోతారంట మనుషులు. సూర్యుని వేడి తీవ్రత పెరిగిపోద్దట. సూర్యుడి బలాన్ని పొందుకుని తన వేడిమిని విస్తరింపచేసి భూమి మీద దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవునికి లోబడని వారిని నాశనం చేసే ఒక రోజు ఉంది. వేడిమితో కాల్చేస్తాడట. అంతేకాదు, ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని అది జరిగినప్పుడు కూడంట మనుషులు మారు మనసు పొందరంట. నేను చేసిన పాపానికి నాకు శిక్ష ఇది అని మనుషులు అనుకోరట. శిక్షగా అనుకొని వాళ్ళు మారు మనసు పొందరట, దేవుణ్ణి దూషిస్తారట. ఇలా మానవులు చేసిన పాపానికి శిక్ష విధిస్తే దేవునికి లోబడకుండా దేవుణ్ణి దూషిస్తారట. ఎంతకాలం దూషిస్తారు? ఏమొస్తుంది? ఈ తెగుళ్ళ మీద అధికారం వచ్చేస్తాడు. ఎవరికి అధికారం ఉందంట? తెగుళ్ళు వస్తూ ఉన్నాయి, కోవిడ్ వస్తూ ఉంది, లేకపోతే ఇంకొకటి వస్తూ ఉంది, ఒమిక్రాన్ వస్తూ ఉంది, ఒమిక్రాన్ న్యూ వేరియంట్ వస్తూ ఉంది. ఆ న్యూ వేరియంట్ మనుషుల లంగ్స్ మీద పనిచేస్తూ ఉంది. మనుషుల్ని కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, జ్వరము, షివరింగ్తో బాధ పెడుతూ ఉంది, చంపేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి. దేవునికి లోబడినటువంటి ప్రజలు, దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి ప్రజలు ఆయన పరిశుద్ధతను తిరస్కరించి ఆయన సిద్ధపరిచిన రక్షణను పొందుకోకుండా, ఆయన రక్తంలో మనుషుల పాపాలు కడుక్కోకుండా, పరిశుద్ధపరచబడకుండా ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని యథేచ్ఛగా చేస్తూ తోటి సహోదరులైనటువంటి మనుషుల్ని క్రూరంగా హింసించి చంపుతూ, కాల్చేస్తూ, వ్యభిచరిస్తూ, రేపులు చేస్తూ ఉంటే జరిగే ఉగ్రత ఎలా ఉంటుంది అని అంటే తీవ్రమైన వేడిమితో సూర్యుడి కాల్చి వేస్తాడట. రెండోది, అధికారం ఎవరికి? తెగుళ్ళన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని దగ్గర నుంచి వస్తాయి. మనిషి పాపం విస్తరించిపోతే తెగులు ఆయన ప్రబలించాడంటే ప్రపంచమంతా షట్ డౌన్. కోవిడ్-19 వచ్చినప్పుడు ప్రపంచమే షట్ డౌన్ అయిపోయింది. కంపెనీలు మూతపడిపోయినాయి. ప్రజలు బయటికి రాకుండా ఇళ్లల్లోనే బంధించబడ్డారు.
ఐసోలేషన్లోకి వెళ్ళిపోయింది ప్రపంచం అంతా. ఆయన తప్పించుకుంటావా? ఎయిర్ బోర్న్ డిసీజెస్ వస్తాయి, ఎయిర్ బోర్న్ తెగుళ్ళు వస్తాయి. ఎయిర్లో నువ్వు ఎక్కడ తిరిగినా అవి నిన్ను చంపుతాయి. ఇన్ఫెక్షన్స్ వస్తాయి, చంపుతాయి. ఇవన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. నువ్వు ఎక్కడికి తప్పించుకొని వెళ్ళగలవు? ఏ విధంగా మంచి అద్భుతమైన జీవితం జీవించగలవు? పాపం చేసే అద్భుతమైన జీవితం జీవిస్తున్నాను అనుకుంటున్నాను నువ్వు. ఈరోజు మారు మనసు పొందకపోతే దేవుని ఉగ్రతకు గురైపోతావు. ఇంకేమన్నాడు? అలా జరిగినప్పుడు దేవుణ్ణి నమ్మకుండా, దేవుని దూషిస్తూ, దేవునికి వ్యతిరేకంగా, నిజమైన దేవునికి వ్యతిరేకంగా మరి కార్యకలాపాలు చేస్తూ దూషించారట. దూషించి ఆయన్ను మహిమపరుచున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అయ్యో, ఇది నేను చేసిన పాపానికి ఈ శిక్ష నాకు వచ్చింది అని చెప్పి వారు మారు మనసు పొంది యేసు ప్రభువుని నమ్మిన వారు కారు. ఆయన చిందించిన రక్తాన్ని ఆశ్రయించిన వారు కారు. ఆయన రక్తంతో మనస్సాక్షి కడుక్కున్న వారు కారు. హౌ లాంగ్ కెన్ యూ లివ్ ఆన్ ద ఎర్త్ వితౌట్ చేంజింగ్ యువర్ లైఫ్? నీ జీవితాన్ని కడుక్కోకపోతే, నీ మనస్సాక్షిని యేసు రక్తంలో కడుక్కోకపోతే, ఆయన మనస్సాక్షితో నువ్వు శుద్ధి చేయబడాలి. నీ పాపం కడగబడాలి. నువ్వు ప్రక్షాళన కావాలి. ఒక నీతిమంతుడు అయిపోవాలి, ఒక ఉన్నతమైన వ్యక్తి అయిపోవాలి, ఒక పరిశుద్ధుడు అయిపోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఏం చేయాలట? వారు మారు మనసు పొందిన వారు కారు. ఈ విధంగా దేవుని ఉగ్రత మనుషుల మీదకి దిగొచ్చినప్పుడు మనుషులు మారు మనసు పొందడం, వారి పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధపరచబడేటువంటి యేసు రక్తాన్ని ఆశ్రయించటం, యేసు ప్రభు తన మరణం ద్వారా సిద్ధపరిచినటువంటి రక్షణను పొందుకోవడం అవశ్యం, అవసరం. అవునా? ఆ విధంగా మనుషులు మన మారు మనసు పొందినప్పుడు, మన పాపాలు విడిచిపెట్టి పశ్చాత్తాపడినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? దేవుని నామం మహింపరచబడుతుంది. కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు మొదటి తిమోతి పత్రికలో మాట చదువుకుందాం, 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఉన్నారు. ఏంటంట? ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి. ఈ పాపంలో ఉన్న వాళ్ళకి దేవుడు ఎంత ఘోరమైన శిక్ష విధించి వాళ్ళని హెచ్చరించినా వాళ్ళు మారరు. కొంతమంది కారణం ఏంటి తెలుసా? వాళ్ళ మనస్సాక్షి వాత వేయబడింది. అది చూడండి, కర్రుతో కాలుస్తారు చూడండి. ఇనప రాడ్డు ఒకటి కాల్చి వాతలేస్తారు పశువుల మీద, లేకపోతే ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఇక్కడ నుదుటి మీద, చేతుల మీద మరి కర్రుతో కాలుస్తారు, స్టాంప్ వేసినట్టు. కారణం, అలా కాల్చుకుంటే అది పోతుందని అనుకుంటారు, కానీ అది ఎందుకు వచ్చింది? అది ఏ పాపం చేయడం వల్ల వచ్చింది? మనం మారదామని అనుకోరు, మార్పు పొందడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఎంత చెప్పు, శిక్షనైనా అనుభవిస్తారు, కాళ్ళైనా కాలుతారు, కానీ వాళ్ళు మార్పు చెందే స్వభావంలోనికి రారు. అబద్ధికులు ఏంటి? అబద్ధమైన జీవితం. నిజమైన దేవుణ్ణి ఆరాధించవలసిన మనుషులు, నిజమైన దేవుణ్ణి పూజించాల్సిన మనుషులు నిజము కానటువంటి దేవుళ్లను మరి పూజించి వారి జీవితాలు వ్యర్థం చేసుకొని, సమయాన్ని, డబ్బుని వృధా చేసుకొని మనుషుల పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చిన యేసుని నమ్మకుండా, ఆయన చిందించిన రక్తాన్ని ఆశ్రయించకుండా, ఆయన శిలువలో కార్చిన రక్తంతో వారి పాపాలు కడుక్కోకుండా ఇంకా ఇంకా ఎక్కువ పాపాలు చేస్తూ వాత వేయబడినటువంటి మనస్సాక్షి గల వారిగా ఉన్నారు. తప్పించుకోలేరు. ఆయన గొప్ప రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షణని ఈరోజు నువ్వు తృణీకరిస్తే, నువ్వు చేసే పాపానికి ఆయన రక్తం ప్రాయశ్చిత్తంగా చిందించబడింది. నీ శాపానికి ఆయన సిలువ వేయబడి మ్రానును మోసుకొని వెళ్ళిపోయాడు. మ్రాను మీద నీ శాపాన్ని మోసుకుంటూ వెళ్ళిపోయాడు. మ్రాను మీద వేలాడినవాడు శాపగ్రస్తుడని తీర్పు పొంది అన్నాడు. ఆయన నీ శాపాన్ని తన భుజం మీద వేసుకొని మోసుకుంటూ వెళ్ళిపోయాడు సిలువలో. శపించబడని నీ జీవితాన్ని బాగు చేయడానికి, ఇంకా నీ మనస్సు మారకపోతే, నీ స్వభావం మారకపోతే
నీకు శిక్ష తప్పదు. కుమారునికి లోబడని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అవునా? ఇలా గమనించండి. రోమా 8:6 ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని అంటా ఉన్నాడు. ఆత్మానుసారమైన మనస్సు, దేవుని ఉద్దేశానుసారమైన మనస్సు, దేవుని చిత్తానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. ఆ మనస్సుతో ఆ మనస్సును మనం పొందుకోవాలి. మన మనస్సులో అంతా లోకం ఉంది, పాపం ఉంది, చెత్త ఉంది, అపవిత్రత ఉంది, అవిధేయత ఉంది, నీతి మాలిన జీవితం ఉంది. ఆ మనస్సుని యేసు రక్తంతో కడుక్కొని లేక వాక్కుతో కడుక్కోవాలని చెప్తున్నాడు ఇక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 12:2 మీ మనస్సు మారి నూతన మొగటు వలన అని అంటా ఉన్నాడు. మనస్సు మారిపోవాలి. మన మనస్సు, అవునా? మన మనస్సు మారి నూతన పరచబడాలి. ఎలా నూతన పరచబడుతుంది మన మనస్సు? ఎలా? మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరం పొందుడి. మీ మనస్సు యొక్క రూపాన్ని, మీ స్వభావ రూపాన్ని, మీ పాప రూపాన్ని, మీ అపవిత్రమైన జీవిత రూపాన్ని అంతరింపచేసి క్రొత్త రూపు పొందుకోండి అని చెప్తూ ఉన్నాడు. మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. పాత మనస్సంతా మారిపోవాలి. ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఏం చేయాలట? దేవుని చిత్తమైన మర్యాదను నేర్చుకోవాలి. నీ మనస్సు మారితే అప్పుడు అర్థమవుతుంది దేవుని చిత్తం అంటే ఏంటో. సో వాక్యానికి లోబడు. ఏం చేయాలి? ఒకవేళ అలా కాకపోతే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? లూకా సువార్త 13:3 మీరు మారు మనసు పొందని ఎడల మీరును అలాగే నశించిపోతారంట. మారు మనసు పొందకపోతే, మారు మనసు పొంది పాప క్షమాపణ విషయమైనటువంటి బాప్తిసం నువ్వు పొందుకోకపోతే మీరును అలాగే నశిస్తారంట. ఎలా నశిస్తారు? ఆ వాక్యం మనం చదువుకుందాం. సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యాక్సిడెంటల్గా చచ్చిపోతారంట. సిలోయములోని గోపురం పడి 18 మంది చచ్చిపోయారట. అవునా? చూసారా? దేవుని ఉగ్రత దిగి వస్తున్నప్పుడు ప్రచండమైనటువంటి వర్షాలు, ప్రచండమైనటువంటి తుఫాన్లు, సైక్లోన్స్ వస్తూ ఏం చేస్తున్నాయి తెలుసా? అనేకమైనటువంటి కొండ చర్యలు విరిగిపడిపోతూ ఉన్నాయి. కొన్ని దేవాలయాలు మునిగిపోతూ ఉన్నాయి, కొట్టుకుపోతూ ఉన్నాయి, భూగర్భంలోకి దిగిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది, అనేక మంది చనిపోతూ ఉన్నారు. అనేక యాత్రా స్థలాలు నీట మునిగిపోతూ ఉన్నాయి దేవుని ఉగ్రతలో. అర్థం చేసుకోవడం లేదు. అనేకమైనటువంటివి నాశనం అయిపోతున్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి. సిలోయములోని గోపురం పడి చచ్చిన 18 మంది అని అంటా ఉన్నాడు. మన మనస్సు మారి నూతన పరచబడకపోతే, మన మారు మనసు పొందకపోతే జరిగేది ఏంటి తెలుసా? యాక్సిడెంట్లో చనిపోతారట, విపత్తుల్లో చనిపోతారు. మేబీ ఫైర్ యాక్సిడెంట్, మేబీ కార్ యాక్సిడెంట్, మేబీ థండర్ యాక్సిడెంట్, మేబీ సైక్లోన్ యాక్సిడెంట్. ఏ విధంగానైనా యాక్సిడెంట్లో చనిపోతారట. ఎందుకని? మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశించిపోతారని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమవుతుంది కదా? దేవుని బిడ్డలారా గమనించండి. ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన ప్రభు మనస్సుతో నడుచుకోవాలి మనం. ప్రభు మనస్సుతో జీవించాలి మనం. అలా నువ్వు జీవిస్తే నువ్వు బ్రతుకుతావు. అంతేకాదు, నీకు సమాధానం కలుగుతుంది అని అంటాడు. ఆత్మ ద్వారా నడిపించబడితే నువ్వు జీవాన్ని పొందుకుంటావు. నీకు అసమాధానాన్ని కలిగించేటువంటి వ్యాధులు, జబ్బులు, దరిద్రం అంతా నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. ఇక్కడ అంటూ ఉన్నాడు మత్తయి సువార్త 3:7
సర్ప సంతానమా అంటే సర్పం కదా మోసపుచ్చింది. ఆదాము వల్ల ఏదేను వనములో అవ్వను మోసం చేసింది సర్పం కదా. అప్పటి నుంచి సర్పం లాంటి విషాన్ని కక్కుతూ మనుషులు సర్పంలాగా కాటు వేస్తూ నాలుక కింద సర్ప విషం పెట్టుకొని సర్పాల్లాగా బిహేవ్ చేస్తున్నారు ఈ లోకంలో. మేలు చేసేవాళ్ళు ఒక్కర్లేరు, అందరు కీడు చేసేవాళ్ళే. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీరు మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అన్నాడు. ఎవరు చూసి? పరిసయ్యులు సద్దుకయ్యులు బాప్తిస్మం పొందవచ్చుట చూసి అని ఏమన్నాడంటే, బాప్తిస్మం పొందినటువంటి మీరు మీ మనస్సు వాక్యానుసారంగా మార్చుకొని ఉగ్రత నుంచి తప్పించుకోవాలి అని అంటా ఉన్నాడు. ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ చెప్తున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, లెట్ దిస్ మైండ్ బీ ఇన్ యూ విచ్ వాజ్ ఆల్సో ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు. ఎలాంటి మనసు మనం కలిగి ఉండాలంట? యేసు ప్రభువు నమ్ముకొని బాప్తిస్మం పొందిన వాళ్ళు ఆయన మనస్సు కలిగి ఉండాలంట. లోక మనసిక వాళ్ళలో ఉండకూడదట. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రతి ఒక్కరూ ఏంటి ఆ మనస్సు? ప్రతి ఒక్కరు కూడా సెల్ఫిష్ పీపుల్ అయిపోయారు. ఎప్పుడు వాళ్ళ స్వార్థం, వాళ్ళ కోసం చూసుకోవడమే కానీ మరి ఇతరులేని లాగి వాళ్ళే వేసుకోవడం కానీ ఇతరులకు సహాయం చేద్దాం, బాధలో ఉన్న వారికి సహాయం చేద్దాం, తిండి లేని వారికి సహాయం చేద్దాం, సమస్యల్లో ఉన్న వారికి విడుదల ఇచ్చేవారిగా ఉందాం అని చెప్పి అనుకోరు. 2:4 చదువుతాను. ఫిలిప్పి 2:4, తన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఇదే క్రీస్తు యేసుకు కలిగిన మనసు. ఎలా ఉంటుందో తెలుసా? ఇతరుల కార్యాలు, ఇతరుల ఇబ్బందుల్లో ఉంటే పరామర్శించడం, ఇతరుల జబ్బులో ఉంటే వాళ్ళని బాగు చేయించడం, ఇతరులకు తిండి లేకపోతే ఆహారం పెట్టడం, ఇతరులను ప్రేమించి మరి మనకులాగే వాళ్ళని కూడా ట్రీట్ చేసి చూడడం, ఇవన్నీ కూడా క్రీస్తు యేసుకు కలిగిన మనసు. ఇతరులను ఆదరించే మనసు, ఇతరులు ప్రేమించే మనసు, ఇతరులకు సహాయం చేసే మనసు, ఇది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. కాబట్టి ఇంకేమన్నాడు తెలుసా? రోమా 2:8, దుష్కార్యము చేయి ప్రతి మనుష్యుని ఆత్మకు అని అంటా ఉన్నాడు. ఏం కలుగుతుందంట? శ్రమయు వేదనయు కలుగును. దుష్కార్యాలు చేసేవాళ్ళు, ఇతరులకు అన్యాయం చేసేవాళ్ళు, పని చేయించుకొని డబ్బు ఇవ్వకుండా బిగించుకునేవాళ్ళు, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా లగ్జరీగా తిరుగుతూ ఉండేవాళ్ళు, అప్పులు తీసుకొని అప్పు తీర్చకుండా. అవునా? వాళ్ళకేం కలుగుతుందట? దుష్కార్యం చేయి ప్రతి మనుష్యునికి ఆత్మకు శ్రమ కలుగుతుందంట. శ్రమలు వస్తాయి. రెండోది వేదన కలుగును. వేదన కలగడానికి ఏ పుళ్ళు వస్తాయో, ఏ క్యాన్సర్ వస్తుందో, ఏ జబ్బులు వస్తాయో, ఏమొస్తాయో తెలియదు కానీ వాళ్ళకి శ్రమ వస్తుందంట, వేదన కలుగుతుందంట. మరి దాన్ని లేకుండా చేయాలి అని అంటే రోమా 2:10 అంటున్నాడు, సత్క్రియ చేయి ప్రతివానికి ఏం కలుగుతుందంట? మహిమయు ఘనతయు సమాధానమును కలుగును అని అన్నాడు. సత్క్రియ, మంచి పనులు చేసావనుకోండి, ప్రభువు నమ్మినటువంటి నీవు ఏం జరుగుతుందంట? నీకు దేవుడు నిన్ను మహింపరుస్తాడంట, దేవుడు నిన్ను ఘనపరుస్తాడంట, గొప్ప స్థితికి తీసుకెళ్తాడంట. మూడోది సమాధానాన్ని ఇస్తాడంట. సమాధానం లేక బాధలో, ఇబ్బందులో, సమస్యలతో మరి కూలిపోయి బాధపడుతూ ఉన్నటువంటి నీ జీవితంలో సమాధానం ఇస్తాడంట. ఎలా మనసు మార్చుకోవాలి? ఎలా కడుక్కోవాలి? 1 పేతురు 1:22 చెప్తాడు, మీరు సత్యమునకు విధేయులొకటి చేత మీ మనస్సులను పవిత్రపరచుకునే వారై ఉండండి. సత్యానికి విధేయత చూపండి. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు చెప్పే మాటలే సత్యం. బైబిల్లో ఉన్న మాటలే సత్యము. ఆ సత్యమైనటువంటి వాక్యానికి విధేయత చూపి ఆయన చెప్పే మాటలకు లోబడి ఆ మాటలతో పవిత్రపరచుకోండి. నీ వాక్యమే సత్యము. వాక్యముతో ఉదక స్నానం చేత మీ మనస్సులను కడుక్కోండి. వాటిలో ఉన్న చెత్తని కడిగేసుకోండి. అయితే యోహాను సువార్త 8:37 చెప్తున్నాడు, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యము నాకు చోట్లేదు. వాక్యానికి చోటు లేకపోతే ఎక్కడ కడుక్కుంటారు? కడుక్కునే పరిస్థితి ఉండదు కదా. వాక్యానికే చోటు లేకుంటే ఎక్కడ కడుక్కుంటావు? ఎక్కడ
మనస్సాక్షి పరిశుద్ధపరచబడుతుంది. లేవి గ్రంథంలో చెప్తున్నాడు 21:15 యెహోవాను నేను అతని పరిశుద్ధ పరచువాడను అని అంటా ఉన్నాడు. యెహోవాను నేను నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నువ్వు యేసు ప్రభువుకు లోబడితే, వాక్యానికి లోబడితే నీ మనస్సాక్షి కడిగి పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ఏం చేయాలట? మనస్సాక్షిని కడుక్కోవాలి. ఆ రీతిగా మనస్సాక్షిని కడుక్కొని ప్రభు మనస్సు కలిగిన వారమై ప్రభులాగే ఈ లోకంలో జీవించి ఆయన ఇచ్చేటువంటి ఘనతను, ఆయన ఇచ్చేటువంటి మహిమను, ఆయన ఇచ్చేటువంటి ప్రభావాన్ని, మరి సమాధానాన్ని పొందుకొని ఈ లోకంలో అద్భుతంగా మరి జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనములు మన కొరకు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.